జగన్ మీద అదే నమ్మకం ఇంకా ఉంటుందా క్యాడర్కి? ప్రస్తుతానికైతే సోషల్ మీడియా పరంగా చూస్తే ఆయన్ని నమ్మేటటువంటి వీరాభిమానులు ఎవరు వదిలేలేదు, స్ట్రాంగ్గానే ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ యాక్టివ్గానే ఉన్నారు. జనంలో ఎలా ఉంటుంది అంటే ఇంకా జగన్ని గట్టిగానే నమ్ముతారు అన్నటువంటిది. ఒక ఆస్పెక్ట్లో ధైర్యం ఏంటంటే 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నమ్మారు. ఆ హామీల ఆచరణ తర్వాతన జగన్ చేసిన మంచి గుర్తుకొస్తుంది. అక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇచ్చినటువంటి తరహాలో ఇవ్వగలిగితే జగన్కి మైనస్ తప్పించి అలా ఇచ్చే పరిస్థితి ఉండదు. జగన్ మాత్రమే చేయగలుగుతాడని అప్పుడు జనం నమ్ముతారు అన్నటువంటిది. బట్ రాజకీయం ఇచ్చిన దానితోనే జరిగితే జగనే గెలవాలి. మొన్న 1,47,00,000 కుటుంబాలకి అందినటువంటి అంశం, కానీ ఇచ్చినది అన్నటువంటి దాన్ని పూర్తిగా జనం పట్టించుకున్నారా అంటే అంతకంటే ఎక్కువ వస్తుంది అన్నప్పుడు నమ్మారు. అయితే రాజకీయం అన్నటువంటి దాన్ని నమ్మటం, సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత, ఈ పాయింట్ ఇది ఎంతవరకు కాపాడుతుంది, ఏం జరుగుతుంది అన్నటువంటిది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం అయితే జగన్ని నమ్మే వాళ్ళైతే జగన్ అలా ఉండడమే కరెక్ట్ అనుకుంటున్నారు. అదే సందర్భంలో పార్టీ బాగుపడాలని కోరుకునే వాళ్ళు మాత్రం జగన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. రాజకీయం లాగానే చేయాలి, ఒక కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.